గుంటూరు జిల్లా పత్తిపాడులో ప్రమాదాలపై అవగాహన కల్పించారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. పెదనందిపాడులో ఎంఆర్ఓ సహకారంతో విపత్తుల సమయంలో ప్రమాదాల నివారణపై ఎన్డీఆర్ఎఫ్ విజయవాడ పదోపెట్టలేని వారు అవగాహన కల్పించారు. ఇక వరదల్లో చిక్కుకున్న ప్రజలను రోడ్ల ప్రమాదంలో ఏదైనా జరిగితే ఎలా కాపాడుకోవాలో ప్రయోగాత్మకంగా వివరించారు. విపత్తులలో మన ప్రాణాలు మనమే రక్షించుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దీపక్ కుమార్ తెలిపారు. ఇది గవర్నమెంట్ తయారు చేయించి ఇచ్చిందనమాట. ఓకే, ఇది మనది ఫ్యాక్టరీ మేడ్, ఇది మనం తయారు చేసిన ఫ్యాక్టరీ తయారు చేసింది. అయితే ఈ లైఫ్ జాకెట్ తీసుకుంటే 72 గంటలు అంటే 3 రోజులు ఎటువంటి వాటర్లో పడ్డా మునిగిపోము. మనిషి బాడీ మీరు ఎక్కడగా పడుకున్నా లేదంటే మామూలుగా పొట్టవై పడుకున్నా మునిగిపోరండి. 72 గంటలు తేలుతూనే ఉంటారు. 72 గంటలు అంటే 3 రోజులు ఏదో ఒకటికి వెళ్ళిపోతాం కదా, నీళ్ళలో పడ్డం అక్కడే ఉంటాం కదా. అందుకని చెప్పి మీరు ఎక్కడైనా రైడ్ చేయడానికి కానీ, సముద్రంలో బోట్ మీద కూర్చున్నప్పుడు కానీ, నదుల్లో కానీ బోట్ మీద కూర్చున్నప్పుడు కట్టుకుంటారు కదా లైఫ్ జాకెట్, దాని పేరు కూడా లైఫ్ అని. ఓకేనా, ప్రాణం కాపాడుతుంది. 70 అనుకుంటాం, దీంతో కూడా మంచి ప్రాణం కాపాడవచ్చు. ఇప్పుడు దీనికి డబ్బాకి మూత పెట్టేసి దీని మూత గట్టిగా పెట్టాలి. ఎటువంటి రంధ్రాలు ఉండకూడదు డబ్బాకు కానీ లేదా ఈ మూత కానీ. ఇది కూడా వాటర్లో మిమ్మల్ని మునగనీయదు, ఎందుకంటే దీంట్లో వాటర్ ఏది గాలి నిండిపోతుంది. వాటర్ పోదు కదా, గాలి ఉంటుంది. ఇది వాటర్లో మునగనివ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఏదైతే లైఫాయ్ ఉందో, ఈ లైఫాయ్ లాంటిదే మన రబ్బర్ ట్యూబ్ ఉంటుంది కదా, టైర్లో ట్యూబ్ ఉంటుంది కదా, దాన్ని కూడా గాలి కొట్టుకొని దాన్ని కూడా ఇట్లా పట్టుకొని పోయినా, దాని మీద కూర్చున్నా ఏదైనా దాని మీద పడుకున్నా కూడా మునిగిపోవు. ఆ విధంగా వాడవచ్చు. ఓకేనా. వాషింగ్ మిషన్ కానీ టీవీ కానీ ఎనీ ఐటమ్ అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి థర్మాకోల్ ఇస్తారా, ఇది కూడా థర్మాకోలే. దాంట్లో ఉన్నది కూడా ఒక రకమైన థర్మాకోలే. సో లైఫ్ జాకెట్, ఇది కూడా లైఫ్ జాకెట్, సేమ్ లైఫ్ జాకెట్. నెక్స్ట్ వచ్చి వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్. ఈ బాటిల్ మూత పెట్టి మనం వాటర్లో వేస్తే మునిగిద్దా తేలిద్దా? అట్లా థర్మాకోల్ తేలుతుంది కదా వాటర్.